ధనసూత్ర వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ప్రస్తుతం నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బాపు రమణ కళాక్షేత్రంలో ఉన్నాను. వశిష్ట గోదావరి పరిసర ప్రాంతాల్లో, గౌతమి గోదావరి పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య మనం వీడియో తీస్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది వశిష్ట గోదావరి, నరసాపురం పక్కన ప్రవహిస్తున్న వశిష్ట గోదావరి. ఇక్కడ బాపు రమణ కళాక్షేత్రం అంటే బాపు గారు ఈ నరసాపురం టౌన్లోనే పుట్టారని చెప్తారు. దానికోసమని ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడే ప్రతిష్ఠించడం జరిగింది. మీకు ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న ఒక్కొక్క విశేషాన్ని చెప్తూ వస్తున్నాం కాబట్టి ఈరోజు నేను నరసాపురంలో మనకి ఈ వీడియో తీయడం జరుగుతుంది. ధనసూత్ర కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి మనం చూసినప్పుడు ఫౌండర్ అయిన మైక్రోసాఫ్ట్కి ఫౌండర్ అయిన బిల్ గేట్స్ గారు ఒక మాట చెప్తారు. భేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ భేదవాడిగా చనిపోవడం ఖచ్చితంగా నీ తప్పే అని చెప్తాడే. అంటే మనం పేదవారి కింద పుట్టడం అనేది అది ప్రకృతి ఇచ్చింది. మనం తల్లిదండ్రులని మనం సెలెక్ట్ చేసుకోలేము. అలాగే మనం అప్పుడున్న ఆర్థిక పరిస్థితులను కూడా మనం సెలెక్ట్ చేసుకోలేము. ఒక ఫ్యామిలీలో పుట్టడం అనేది జరుగుతుంది. అది మన తప్పు అయితే కాదు. కానీ తర్వాత మనం ఖచ్చితంగా ఎదగలేకపోతే అది ఎప్పుడు మన తప్పే. ఎందుకు తప్పు అంటే మన ఆలోచన విధానం మన పరిస్థితిని నిర్ణయిస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పుకునేటప్పటికీ మనం ఎప్పుడు చిన్న ఆలోచనలు చేస్తే చిన్నగానే ఉంటాం. అలాగే చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకున్నా లేదా రోజుకో టార్గెట్ పెట్టుకున్నా కూడా అది మన తప్పే. ఎందుకు తప్పు అవుతుందంటే మీరు ఒకసారి చూస్తే కనుక చిన్నపిల్లలను చూడండి. స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు, మనం ఎవరైనా ఒక 5 సంవత్సరాల పాపనో బాబుని అడిగితే నువ్వేమవుతావంటే ఒక రోజున కలెక్టర్ అవుతానంటారు, లేదంటే ఒక రోజున డాక్టర్ అని, ఒక రోజున లాయర్ అని, ఒక రోజున ఇంజనీర్ అని, ఇలా రకరకాల టార్గెట్ చెప్తూ ఉంటారు. ఎప్పుడు నిలకడగా ఉండదు. అలా మన టార్గెట్స్ కూడా రోజుకో రకమైన టార్గెట్ని పెట్టుకుంటే మనం ఖచ్చితంగా ఏది సాధించలేం. ఒక టార్గెట్ పెట్టుకోండి. ఫస్ట్ కొన్ని రోజులు ఒక టైం లిమిట్ పెట్టుకుని ఆ టార్గెట్ని పెట్టుకుని దానికి సక్సెస్ అవుతారు. ఎప్పుడు మనలో నెగిటివ్ థాట్స్ కానీ, నెగిటివ్ బిలీఫ్స్ కానీ, నెగిటివ్ ఏమీ మన దగ్గరికి చేరకుండా చూసుకున్నప్పుడు, మనం ఎప్పుడు పాజిటివ్గా ఉన్నప్పుడు, మన ఆలోచనలన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు, మనం చేసే పనంతా పాజిటివ్గా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ అయితే వెళ్తాం. దానికోసమని మేము చెప్పి ధనసూత్ర క్లాసెస్లో కూడా మేము అదే చెప్తాం. ఖచ్చితంగా ఈ అక్టోబర్ 26వ తేదీన రాజమండ్రిలో జరిగే బేసిక్ క్లాసుకు కూడా కాన్సెప్ట్ అదే. లా ఆఫ్ అట్రాక్షన్ని ధనసూత్ర కాన్సెప్ట్లో మనం ఎలా సాధించవచ్చు అని చెప్పేదే ఆ క్లాసు. మీరు కూడా ఖచ్చితంగా హాజరవ్వడానికి ట్రై చేయండి వీలైనంత వరకు. అయితే మన సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి లిమిటింగ్ బిలీఫ్స్ని ఎప్పుడూ పెట్టుకోకూడదు. కొంతమంది చూడండి ఎప్పుడూ నెగిటివ్గానే మాట్లాడతారు. ఏమంటారు, మేము ఎప్పుడు ఇలాగే ఉన్నాం, పేదవాడి కింద ఉండిపోతున్నాం, ధనవంతులు ఇప్పుడు ధనవంతుల కిందే ఉంటున్నారు, నేను ఈ పని చేయలేను, నేను ఈ జాబ్ చేయలేను, నేను ఈ వర్క్ చేయలేను. ఈ వర్క్ ఎందుకు చేయలేనంటే నేను అంత ఉన్నవాడిని కాదు, నా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ని మీ దగ్గరికి రానివ్వకండి. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్ ఫీలింగ్స్లో ఉంటారో మీరు పాజిటివ్ని ఆకర్షిస్తారు. అంటే నెగిటివ్ని ఎక్కువగా ఆలోచిస్తే నెగిటివ్ మీ దగ్గరికి వస్తుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ మీ దగ్గరికి వస్తుంది. మన బిలీఫ్స్ కూడా మన పూర్వకాలం మన పెద్దలు ఎన్నో బిలీఫ్స్ పెట్టేసి ఉంటారు. ఒరే బాబు, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు, ఎక్కడికి వెళ్ళి ఏదో పని చేసుకోవడం కంటే ఊళ్ళో ఏదో ఒక 400-500 వచ్చే జాబ్ చేసుకుంటూ పని వస్తే చేసుకుంటే సరిపోతుంది, ఇటువంటివి చెప్తూ ఉంటారు. అటువంటివన్నీ మనం నమ్మి అక్కడే ఉండిపోతాం. అప్పుడు మన పరిస్థితి ఎలా తయారవుతుందంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారవుతుంది. కాబట్టి నేను మన కాన్సెప్ట్లో చెప్పేది ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేను చెప్పడం కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ పెద్ద పెద్ద కోచ్లైనా ఎవరైనా చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తారు, మనం ఎప్పుడు నెగిటివ్ బిలీఫ్స్ని, నెగిటివ్ థాట్స్ని మన దగ్గరికి రానివ్వకుండా పాజిటివ్గా మాట్లాడుతూ ఉండి పాజిటివ్గా చేస్తూ ఉంటే చాలా తక్కువ రోజుల్లో మన లైఫ్లో అద్భుతాలు జరుగుతాయి, మిరాకిల్స్ చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా అలా సాధించడానికి చూడండి. మనిషికి జన్మ అనేది చాలా ఒక్కసారి వస్తుంది.
మన జీవితంలో మనం సాధించడానికి, మనకంటూ చరిత్రలో ఒక పేజీని మనం సృష్టించుకోవడానికి దీన్ని మించిన అవకాశం లేదు. నేనేమీ చేయలేను, నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను, ఎప్పుడూ పేదవాడిని కాబట్టి పేదవాడిలాగే ఉంటాను, ఈ ఆలోచనలు అస్సలు మీ దగ్గరికి చేరనివ్వకండి. మీరు ఒకటే లెక్క పెట్టుకోండి, మీరు పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్ వైపు అడుగులేసి మీ వర్క్ మీరు చేసుకుంటూ లా ఆఫ్ అట్రాక్షన్ అనే దాన్ని పట్టుకుంటే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.